సో ఇప్పటి వరకు మనము సినిమాల గురించి మాట్లాడాము. కొద్దిసేపు ఆయన రాజకీయ ప్రస్థానం యా సో ఎలా స్టార్ట్ అయింది? లాస్ట్ ఎలక్షన్స్ లో అసలు ఎన్టీఆర్ గారు ఎక్కడ కనపడలేదు. అవును, బిఫోర్ ఎలక్షన్ కూడా కనపడలేదు. బిఫోర్ కనపడలేదు. సో ఆయన ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు? ఒక ఎలక్షన్స్ లో మొత్తం ఆయన కనపడ్డారు. ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్లు ఆయనకి ఆ డైలాగ్ డిక్షన్ చాలా గట్టిగా ఉండడం వల్ల he was able to attract, అక్కడ ఉన్న వాళ్ళు బాగా అట్రాక్ట్ చేశారు అనమాట. ఆ జర్నీ గురించి చెప్తారా? 2009లో అనుకుంటా అతను ప్రచార క్యాంపెయిన్ చేశాడు. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికే రెండుసార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలని ఒక టార్గెట్. వీళ్ళ నాన్న సపోర్ట్ కూడా ఉంది అప్పటికి. ఇంకా తెలుగుదేశం కోసం అని చెప్పేసి కష్టపడదాం తిరిగాడు. మా తాత పార్టీ బాగా ఒప్పీనియన్ తిరిగాడు. మీరు అన్నట్టుగా సంభాషణతోటి ప్రతి క్రౌడ్ని అట్రాక్ట్ చేశాడు, తీసుకొచ్చాడు. యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా అతను పార్టీకి ప్రచారం చేశాడు. ఇది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఎందుకు బ్యాక్ అయ్యాడు అనేది ఇంటర్నల్ థింగ్ నాకు తెలిసి. ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా టూ ఎర్లీ కావచ్చు. తన ఏజ్కి సంబంధించి అప్పుడే పాలిటిక్స్ అనేది టూ ఎర్లీ అవుతుంది. ఎందుకంటే పెద్ద సినిమా స్టార్గా చాలా పెద్ద స్పాన్ ఉండే అవకాశం ఉంది. దాన్ని పోగొట్టుకుని పొలిటికల్గా వెళ్తే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ తగ్గుతారు, ఇతను అభిమానించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, అంటే లిమిటెడ్ అవుతుంది. ఈ పార్టీ ఇతను లేదా అంటే సినిమా హీరో కాకుండా ఒక పార్టీ హీరో ఇలాగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతను తెలుగుదేశం పార్టీ హీరో అన్నట్టు ఒక పోటీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత హరికృష్ణ గారు ఆయన పొలిటికల్ స్టాండర్డ్స్ కూడా కొన్ని ఈయనకి ఆపి ఉండొచ్చు. ఆయన స్ట్రాటజీస్, హరికృష్ణ గారి పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా కొన్ని వీళ్ళకి అప్లై ఉండొచ్చు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చాయని మనకు చాలాసార్లు కథనాలు చూసాం, మనం వస్తూనే ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకుంటే నిప్పు లేకుండా పొగరాదంటారు, అవి ఉండొచ్చు. ఒక దశ బాలకృష్ణ దగ్గర తీసేవాడు, ఒక సినిమా ఫంక్షన్కి దగ్గరికి వచ్చేవాడు, ఒక సినిమా ఫంక్షన్ దూరంగా వెళ్ళేవాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతని దగ్గర తీసుకున్నట్టు కనిపించేవాళ్ళు, వదిలిపెట్టినాడు. అంటే అతను ఎప్పుడు ఓన్ చేసుకున్నారా లేదా అనేది చాలామంది డౌటే. పూర్తిగా ఓన్ చేసుకున్నారు 100% నందమూరి ఫ్యామిలీ అనేది డౌట్. ఆ డౌట్ని డబల్ చేసేలాగా రీసెంట్ టైమ్స్లో మనకు కనపడింది. పార్టీని ఆయన పట్టించుకోవట్లేదు, వైఎస్ఆర్సీపీకి దగ్గరగా వెళ్ళాడని ఒక ప్రచారం స్ట్రాంగ్గా జరిగింది. అట్ ద సేమ్ టైం పెద్ద ఆయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి వాళ్ళు పిలిచినా వెళ్ళలేదు. గుడివాడలో పెద్ద స్టాచ్యూ పెట్టేసి పెద్ద ఇది చేసి శత జయంతి ఉత్సవాలు బాగా గ్రాండ్గా జరిగాయి, అక్కడికి వెళ్ళలేదు. హైదరాబాద్లో నిర్వహించినప్పుడు కూడా వాళ్ళ బ్రదర్తో కలిసి ఈయన బర్త్డే అని చెప్పేసి సేమ్ ఇదే టైంకి బర్త్డే అని చెప్పేసి ఆయన మాల్ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా హైదరాబాద్ కూడా అటెండ్ అవ్వలేదు ఆ ప్రోగ్రామ్స్కి. అది కొంచెం డిస్టెన్స్ పెంచాయి వాళ్ళ మధ్య. వాస్తవానికి పిలిచారని ఒక వర్గము పిలిచారని వీళ్ళు చెప్తారు, అయితే ఆ కమిటీ ఆర్గనైజర్స్ ఉన్నారు. పిలవలేదు అని చెప్పేసి ఎన్టీఆర్కి సంబంధించిన సన్నిహితులు చెప్పే మాట. పిలిచారా లేదా అనేది వాళ్ళకి తెలిసే మాట. పిలవాలా లేదా అని డిసైడ్ చేసేది ఎవరో అందరికీ తెలుసు ఓపెన్గా, ఇది ఓపెన్ థింగ్. బట్ చూస్తే కనుక వాళ్ళ పురంధేశ్వరి రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన అంటే మాకు ఇది అని చెప్పేసి, వాళ్ళ పురంధేశ్వరి వాళ్ళ హస్బెండ్ కూడా ఎన్టీఆర్ లాంటి హీరో ఇండియాలో లేడు అన్నాడు. సో ఒక రకంగా ఉంది. పొలిటికల్ స్ట్రాటజీస్ చూస్తే కనుక ఎన్టీఆర్ నిజంగానే ఇప్పుడప్పుడే పొలిటికల్ ఎంట్రీ అవసరం లేదేమో. ఆబ్వియస్గా లోకేష్ స్ట్రాంగ్గా ఉన్నాడు, చంద్రబాబు గారు స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు పార్టీకి ఆయన అవసరం లేదు, వాస్తవానికి ఎన్టీఆర్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన వచ్చి సీఎం అవ్వాలి, నాకు టార్గెట్ వేరే అనుకుంటే ఆ స్ట్రాటజీస్ వేరే. పార్టీ మా తాత పార్టీ ఇది, నేను పార్టీలోనే ఉంటాను చాలాసార్లు చెప్పాడు ఆయన. అంటే పొలిటికల్ చూస్తుంది డిస్ప్యూట్స్ సంబంధించి చూసుకుంటే భువనేశ్వరి గారిని ఏదో అసెంబ్లీలో అన్నప్పుడు కూడా ఈయన పెద్దగా ఏం రెస్పాన్స్ కొత్త నెగటివ్ ఇది వచ్చేసింది. అతను జనరలైజ్ చేసి మాట్లాడాడు, మా అత్తని ఇట్లా చెప్పలేదు, మా వాళ్ళని చెప్పలేదు అని చెప్పి దాని మీద కూడా కొంత డిస్ప్యూట్స్ వచ్చినాయి. సో వీటన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు ఆయన కెరీర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు మొదలైందే ఇక్కడ కాబట్టి ఆ మొదలైన వేలోనే వెళ్ళిపోతున్నాడు. ఇక పక్కదారి ఇప్పుడు అవసరం లేదు. ఇదాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది. లాస్ట్ టైం చాలా ఆయన మీద విమర్శలు వచ్చిన టైంలో కొంచెం వైఎస్ఆర్సీపీ ఇంకా అధికారంలో ఉండటము, అది కొంత ఇబ్బంది కలగటము, ఇలాంటి వాడు సపోర్ట్గా ఉంటే బాగుంటుందని చాలామంది భావించడం, ఈయనేమో సైలెంట్గా ఉండటము, అది వచ్చేసింది. ఇప్పుడు అవసరం లేదు. బాబు గారు మళ్ళీ సీఎం అయ్యారు. లోకేష్ చాలా స్ట్రాంగ్ అయ్యారు, చాలామంది ఊహించినట్టుగా. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయగల కెపాసిటీ లోకేష్కి ఉంది. రాష్ట్రాన్ని కూడా నడిపించగల సత్తా ఉన్న లీడర్గా ఇప్పటికీ చాలామంది నేషనల్ లీడర్స్ కూడా తను చెప్తా ఉన్నారు. సో ఆబ్వియస్గా ఎన్టీఆర్కి పార్టీ అవసరం ఉందా లేదా తెలియదు, కానీ పార్టీకి అయితే ఎన్టీఆర్ అవసరం ఇప్పుడైతే లేకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. అట్ ద సేమ్ టైం ఈయన పార్టీకి దగ్గరగానే ఉన్న సంకేతాలు ఇంకా బలంగా ఇవ్వాల్సింది వాస్తవానికి. పొలిటికల్గా చూస్తే నేను పార్టీలోనే ఉన్నాను, పార్టీకి దగ్గరగా ఉన్నాను, తెలుగుదేశం నాదే, వైఎస్ఆర్సీపీకి నాకు వస్తున్నట్టు విమర్శలు ఎప్పుడు తిప్పుకోవట్లా. అంటే ఒక రకమైన స్ట్రాటజీ ఇది. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ పేరు ఎత్తగానే ఆబ్వియస్గా ఒక నెగిటివ్ మార్కులు వస్తాయి. కామ్గా ఉన్నారనుకోండి, ఖతం అయిపోద్ది కదా, మౌనం ఇది వెళ్ళిపోద్దని, నా పని అయితే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈయన మాతో ఉన్నాడని తెలుగుదేశం శ్రేణులను కన్ఫ్యూజ్ చేయడం వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. పోస్టర్లు వేయడము, అదే జగన్ ఫోటోస్ పోస్టర్లు వేయడం, బ్యానర్లు వేయడం, ఇవన్నీ చేసి కన్ఫ్యూజ్ చేయడము, కొంతమందిగా ఇది చేసి వాళ్ళ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. ఈ రెండు పొలిటికల్ స్ట్రాటజీస్ మధ్య నేను ఎందుకని ఈయన కామ్గా ఉండొచ్చు. సో ఇప్పుడు నిజానికి వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అవసరం అయితే లేదు. ఉన్న రోజు వస్తే హ్యాపీ, రాకపోతే కూడా తెలుగుదేశానికి వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళకున్న శ్రేణులు వాళ్ళకున్నారు, వాళ్ళకున్న స్ట్రెంత్ వాళ్ళకుంది.
ఎందుకంటే ఎన్టీఆర్ పెద్ద ఆయన పార్టీ స్థాపించినప్పటి నుంచి దానికి రూరల్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి దానికి క్యాడర్ ఉంది పార్టీ. దాన్ని లీడ్ చేసే వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటే ఇబ్బంది అవుతుంది, కానీ ఇప్పుడు లీడర్స్కి ఇబ్బంది లేదు. లోకేష్ ఉన్నాడు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎన్టీఆర్కి వీళ్ళతో పొలిటికల్ అవసరం లేకపోవచ్చు. ఇప్పుడున్న కెరీర్ ఏదైతే ఉందో ఆ కెరీర్ని ముందుకు చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్నాడు లేదా తెలుగుదేశం తందే అని చెప్పుకునే ఒక కరెక్ట్ సంకేతాలు ఉంటే ఆ శ్రేణులు కూడా గందరగోళం ఉండదు. ఈయన సినిమాలు వచ్చినప్పుడు నిజంగానే గట్టిగా ఓన్ చేసుకుంటారు, ఇంకొంచెం ముందుకు వెళ్తుంది.